ఆఫ్టర్నూన్, శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి అనంతపురం రావడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే హార్ట్కు సంబంధించినటువంటి గుండె జబ్బులలో వచ్చినటువంటి అధునాతన చికిత్సా విధానాలు గురించి తెలియజెప్పడం, అట్లాగే కొన్ని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అంటే అవి రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలియజెప్పడానికి వచ్చాను. ఎందుకంటే ఈ మధ్య మన భారతదేశంలో కూడా బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్, స్మోకింగ్ ఇట్లాంటివన్నీ మనం ఎక్కువగా చూస్తున్నాం. దీనివల్ల ఏంటంటే గుండె జబ్బులు, ముఖ్యంగా కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది ఎక్కువగా అవుతుంది. దానివల్ల కొంతమంది యుక్త వయసులోనే హఠాత్తుగా మరణానికి కూడా పాల్పడడం అనేది మనం కామన్గా చూస్తున్నాం. సో దీని గురించి కొంచెం అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం అనేది అన్ని చోట్ల చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ అనంతపురం రావడం జరిగింది. అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చికిత్సా విధానాల్లో ఏంటంటే ఒకటేమో స్టెంటింగ్ ప్రక్రియ, ఆపరేషన్ లేకుండా మనం స్టెంట్స్ పెట్టడం అనేది ప్రాచుర్యంలో ఉన్నది ప్రస్తుతం. రెండవది ఏంటంటే బైపాస్ సర్జరీ. సో బైపాస్ సర్జరీ అయిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా అయిపోయింది, చికిత్స అయిపోయింది, వేరే అపెండిక్స్ లాగా అట్లా అనుకుంటారు. అవేంటంటే ఒకసారి చేస్తే పర్మనెంట్ సొల్యూషన్. కానీ బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్కి మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అది చాలామందికి తెలియదు. అందువల్ల ఏంటంటే బైపాస్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ చెకప్లో ఉండటం అనేది అవసరం. ఒకసారి బైపాస్ అయిన తర్వాత బైపాస్లో ఏం చేస్తారంటే ఒకటేమో ఆర్టీరియల్ గ్రాఫ్టింగ్ ఉంటుంది, ఇంటర్నల్ ఆర్టరీ ఉంటుంది, మెమరీ ఆర్టరీ, దాన్ని బైపాస్ చేస్తారు. రెండవది ఏంటంటే కాల్లోంచి వెయిన్స్ తీసుకుంటారు. సో వెయిన్స్ ఏంటంటే తక్కువ ప్రెషర్ని తట్టుకునేటువంటివి. కానీ మనం ఇక్కడ బైపాస్ చేసినప్పుడు ఏంటంటే హార్ట్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, 120/80 ఉంటుంది. అదే వెయిన్స్లో ఏంటంటే 10 మిల్లీమీటర్స్ అంతే ఉంటుంది. అంటే దాదాపు మనము 10 రెట్లు ఎక్కువ ప్రెషర్ తట్టుకోవాలి. అందువల్ల ఏంటంటే వెయిన్స్లో కూడా బ్లాకేజెస్ డెవలప్ అవుతాయి. సో అది జనరల్గా ఏంటంటే 50% ఆఫ్ ద వెయిన్ గ్రాఫ్ట్స్ 10 ఇయర్స్ లోపల మూసుకుపోయే అవకాశం ఉంటుంది, అందులో బ్లాక్స్ ఏర్పడతాయి. సో అందువల్ల ఏంటంటే ఈ బైపాస్ అయిన తర్వాత కూడా ఎవ్రీ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ సిటీ యాంజియో కానీ యాంజియోగ్రామ్ కానీ చేసుకోవడం అవసరం. అయితే ఆ తర్వాత ఏముందంటే అందులో బ్లాక్ ఏర్పడినప్పుడు ముందు తెలుసుకోకపోవడం వల్ల మళ్ళీ సెకండ్ టైం హార్ట్ అటాక్ అనేది రావచ్చు, 10 ఏళ్ళకి కానీ 15 ఏళ్ళకి కానీ. అట్లా వచ్చినప్పుడు ఆ వెయిన్ గ్రాఫ్ట్లో స్టెంట్ పెట్టడం అనేది ఒక చికిత్సా విధానం. ఎందుకంటే మళ్ళీ రెండోసారి బైపాస్ అనేది ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అందులో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆ బైపాస్ చేసిన వెయిన్లోంచి వెళ్ళడానికి. దానిలో ఏంటంటే మనం ఇక్కడ వీరికి తిమ్మన్న గారు అని చెప్పేసి నియర్లీ 66 ఇయర్స్, వారికి 2008లో బైపాస్ అయింది. ఆ తర్వాత చెకప్లో ఉన్నారు, కానీ ఈ యాంజియోగ్రాము ఇది చేసుకోలేదు వారు. అక్టోబర్లో మళ్ళీ హార్ట్ అటాక్ రావడం జరిగింది. సో ఇక్కడ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మొత్తం బ్లాక్ అయిందని చెప్పడం, వాళ్ళు తెలుసుకొని హైదరాబాద్కి రావడం, అక్కడ మెడికవర్ సికింద్రాబాద్లో వారికి వెయిన్ గ్రాఫ్ట్ లోపల ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ చేసి 2 స్టెంట్స్ను అమర్చడం జరిగింది. అది నవంబర్ 1వ తారీఖు నాడు చేశాము. దాని తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. అది ఆ విషయం గురించి ఒకటి చెప్పాలని. దాని తర్వాత బైపాస్ అయిన తర్వాత కూడా రెగ్యులర్గా యాస్పిరిన్, తర్వాత క్లోపిడోగ్రెల్, ఈ ఏవైతే బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయో అవి వాడటము, కొలెస్ట్రాల్ అదుపులో పెట్టుకోవడము, అట్లాగే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే, ఉదాహరణకి బీపీ కానీ షుగర్ కానీ ఉంటే అవి అదుపులో పెట్టుకోవడము, ఎవ్రీ ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ చెకప్స్ చేసుకోవడం అనేది అవసరం. సో ఈ విషయం గురించి కొంత అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ సమావేశం చేశాము. అంతేకాకుండా మెడికవర్ హాస్పిటల్ అనేది సికింద్రాబాద్లో ఇప్పుడు ఒక 6 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము. మనకి ఇండియాలో 25 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో అధునాతన చికిత్సా విధానాలన్నీ కూడా మనం చేస్తున్నాము. కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అన్నీ కూడా అక్కడ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఉద్దేశంతో ఈరోజు మనం మాట్లాడడం జరిగింది.